హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ ఒక G+5 రెడీ టు మూవ్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండే ఒక ప్రాజెక్ట్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే అండి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు రెడీ టు మూవ్ అనమాట. టోటల్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలివేషన్ ఆల్రెడీ ఇందులో గృహప్రవేశం చేసి కొంతమంది కస్టమర్లు కూడా ఉంటున్నారనమాట. మీకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ చూపెడతాను ఏ విధంగా ఉంటుందో. ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ మెయిన్ అన్నమాట. మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ మనకు సెల్లార్ పార్కింగ్ అనేది కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ ఈ విధంగా మనకు సెల్లార్ పార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా చూపెట్టినట్టుగా మీకు ఒకసారి పైనుంచి కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుందో. మనకి ఇది వచ్చేసి మనకు పైన టోటల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ జిమ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. కింద సెల్లార్లో అయితే మనకి కింద పార్కింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ పైన కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. అంతేకాకుండా ఈ ఏరియాలో మనకు జిమ్ అనేది కూడా వస్తుంది. అండ్ మనకు ఇక్కడ వాచ్మెన్ రూమ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్టేర్ కేస్ అనేది ఉందన్నమాట. లిఫ్ట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వైపు వచ్చేసి మనకు లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. టోటల్ ప్రాజెక్ట్లో వచ్చేసి ఈ విధంగా మనకు లిఫ్ట్ అయితే ఉంటుంది. మాకు ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో చూపెడతానండి. పైన ఫ్లోర్ ఏ విధంగా ఉంటుంది ఏంటి ప్రాజెక్ట్ అనే అన్ని డీటెయిల్ చూపెడతాను. ఒకసారి పైకి వెళ్దాము. ఫ్లాట్ ఇన్సైడ్ కూడా చూపెడతాను ఎలా ఉంటుందో చూద్దాం. మీకు ప్రజెంట్ ఫ్లాట్ ఇన్సైడ్ అయితే చూపెడతానండి. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు బీరంగూడ కమాండ్ నుంచి 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కనుక చూసుకున్నట్టయితే టోటల్ మనకు మంచి ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ వాటికి మధ్యలో వచ్చేసి మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ వైపు కూడా చూపెడతానండి. మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ కూడా చాలా దగ్గరనే ఉంటుంది. ప్రణీత్ గ్రూప్ వారికి చాలా నియర్ బై అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి. ఈ రోడ్డు కనెక్టివిటీలోనే మనం ప్రాజెక్ట్కి అయితే ఎంట్రెన్స్ అవ్వాలన్నమాట. ఇక్కడ నుంచే మనకు మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉంటాయి. దీని దగ్గరలో మన ప్రాజెక్ట్ ఉంటుంది. మీకు ఫ్లాట్ ఇన్సైడ్ చూపెడతాను ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రెన్స్ అండి. మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి ఈ విధంగా మంచి వుడ్ డోర్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు హాల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు టోటల్గా హాల్ నుంచి ఈ ఏరియా అంతా మనం డైనింగ్ సెటప్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. మనకు మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది పూజా రూమ్ సెటప్ అనమాట. మనం కావాలి అని అనుకుంటే పూజా రూమ్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకునే వీలుండే విధంగా మీకు కావాలి అని అనుకుంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తారనమాట పూజా రూము. సరే టోటల్ కిచెన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు యూటిలిటీ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు. మనకు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మీకు బెడ్రూమ్స్ ఇన్సైడ్ కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుందో. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా అయితే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ విధంగానైతే ఉంటుందండి మొత్తం మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే. మీకు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూపెడతాండి. ఇది వచ్చేసి మన కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు బాల్కనీ అయితే ఉంటుంది. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా మంచిగా ఉండే విధంగా మనకి ఇక్కడ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా ఉంటుందండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఫ్లాట్స్ ఇన్సైడ్ కూడా మీరు చూసారు మంచి మార్బుల్ టైల్స్ అవన్నీ కూడా వాడారనమాట. మనకు కనెక్టివిటీ పరంగా కానీ ప్రాజెక్ట్ పరంగా కానీ దేని పరంగా చూసుకున్నా కానీ ది బెస్ట్గా ఉండే విధంగానైతే ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇందులో మనకైతే 2 BHK ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. టోటల్ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు మొత్తం 30 ఫ్లాట్స్ ఉంటాయండి. 1200 స్క్వేర్ యార్డ్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కింద సెల్లార్ పార్కింగ్ కూడా ఉంటుంది. మనకి ఇందులో వచ్చేసి జిమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాచ్మెన్కి సపరేట్గా రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి సీసీ కెమెరా సర్వేలెన్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. పవర్ బ్యాకప్ ఇవన్నీ ఉంటాయి. ది బెస్ట్గానైతే ప్రాజెక్ట్ ఉంటుందండి. ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ప్రైస్ కూడా చూసుకున్నట్టయితే మనకు 45 నుంచి 50 లక్షల్లో మనకి ఫ్లాట్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. తక్కువ బడ్జెట్లో బీరంగూడ ఏరియాలో ఇలాంటి లొకేషన్లో ఫ్లాట్స్ దొరకడం చాలా కష్టం. అది కూడా 50 లక్షల బడ్జెట్లో చూసే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్కి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.